సుప్రీంకోర్టులో కూడా వారి తరపున ఉన్నటువంటి అడ్వకేట్ గారు కూడా సుప్రీంకోర్టుకి అయితే తెలియజేయడం జరిగింది. సో ఆ న్యూస్ తర్వాత ఇవాళ ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చింది. సో క్లియర్ కట్గా ఆ న్యూస్లో ఏముందో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో 10 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చారు. సో అందులో హైలైట్ పాయింట్స్ మొత్తం మార్కులతోటి జిఆర్ఎల్ మెరిట్ లిస్ట్ ఇస్తారని, అదేవిధంగా వ్యక్తిగత లాగిన్ తోటి అభ్యర్థి యొక్క సబ్జెక్ట్ వైజ్ మార్కులు చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్టికల్స్ ఇచ్చారు. సో అది మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు అని చెప్పేసి. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన ముగిసింది. సో ఇక్కడ మనం ప్రధాన మూల్యాంకన ముగిసింది అంటే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో చెప్పారు 2 ప్రొఫెసర్స్ మనకి మూల్యాంకన చేస్తారు ప్రతి పేపర్నని. సో ఆ ఇద్దరు ప్రొఫెసర్ చేసినప్పుడు 15% డిఫరెంట్ ఉంటే థర్డ్ ప్రొఫెసర్స్కి దాన్ని రిఫర్ చేస్తారని. సో ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకుంటే ఆ సెకండ్ ప్రాసెస్ కూడా అంటే 15% ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని కూడా మళ్ళీ మన వాల్యుయేషన్ మూల్యాంకన కంప్లీట్ అయిపోయినట్టుగా భావించవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని రకాల పరీక్ష మూల్యాంకన పూర్తయిందనే మనం అనుకోవచ్చు. సో ఈ జవాబు పత్రాల మూల్యాంకనతోటి దాదాపుగా ఒక మెయిన్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందనే మనం అనుకోవచ్చు. సో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తుంది. సో 1:2 ఇవ్వాలని చెప్పేసి టీజీపీఎస్సీ పరిశీలన చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని, అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క ఆర్టికల్ పరంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే 1:2 రేషియోలో అభ్యర్థుల్ని పిలుస్తారని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకి దాదాపు 21,093 మంది హాజరయ్యారని, దీని పరంగా ఒక్కొక్క పోస్టుకి దాదాపు 38 మంది పోటీ పడుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఈ పోస్టు నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుందని తెలియజేస్తున్నారు. తద్వారా ఆయా పోస్టులు బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. సో వీళ్ళు ఓవరాల్గా చెప్పేది అంటే గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాత అది 15 రోజుల్లో 1 మంత్, దాని తర్వాతనే గ్రూప్ 2, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 15 రోజుల 1 మంత్, మళ్ళీ గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్లో వెళ్ళకుండా ఎవరైతే కష్టపడి ప్రిపేర్ అయ్యారో అభ్యర్థులు వాళ్ళకి జాబ్ వచ్చే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా మనకి ఇప్పుడు మెయిన్గా మనం ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తారు, రీకౌంటింగ్ ఉంటుందా, రీవాల్యుయేషన్ ఉంటుందా అనే పూర్తి వివరాలు వీళ్ళు ఇక్కడ వెల్లడించారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లుగా ఉద్యోగ ప్రకటనలో కమిషన్ పేర్కొంది. 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది. అంటే వీళ్ళు టోటల్గా 6 సబ్జెక్టులలో వచ్చిన టోటల్ మార్కులతో కలిపి మెరిట్ జాబితా జిఆర్ఎల్ ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్తో అందుబాటులో ఉంచనుంది. అంటే సబ్జెక్ట్ వైజ్గా అంటే ఉన్న 6 సబ్జెక్టులలో ఈచ్ 1 సబ్జెక్ట్ని ఇండివిజువల్గా వెబ్సైట్లో మనకి ఏదైతే ఆబ్జెక్షన్స్ రేజ్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో, ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో అలా లాగిన్ అయిపోయి అభ్యర్థి యొక్క 6 సబ్జెక్టుల మార్కులు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవచ్చు.
ఈ మార్కులని లెక్కింపుపై సందేహాలు ఉంటే రీకౌంటింగ్ ఆప్షన్ కల్పించబడుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూసుకోవాలంటే రీకౌంటింగ్. సో ఓవరాల్గా ఇక్కడ రీవాల్యుయేషన్ కాదు, మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అంటే పేపర్ని ఎక్కడ కూడా మళ్ళీ మూల్యాంకనం చేయరు, కేవలం వాళ్ళకి ఇచ్చినటువంటి మార్కులలో ఏమైనా తప్పిదాలు జరిగినాయేమో అని తెలుసుకుంటానికి ఆ మార్కులని మళ్ళీ మరొకసారి కౌంటింగ్ చేసే దానికి ఆప్షన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో రీకౌంటింగ్ ఆప్షన్ మాత్రం ఉంటుంది అని వీళ్ళు తెలియజేస్తున్నారు. అందుకోసం ఎప్పుడైతే 1:2 మెరిట్ లిస్టు ఇచ్చిన తర్వాత 15 రోజుల సమయం ఇచ్చి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ₹1000 చెల్లించి రీకౌంటింగ్ని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా రీకౌంటింగ్ అంటే 1:2 లిస్టు వచ్చిన తర్వాత ప్రతి అభ్యర్థికి కూడా 6 పేపర్లకి ప్రతి పేపర్కి ₹1000 చెల్లించి రీకౌంటింగ్ అప్లై చేసుకునే అవకాశాన్ని 15 రోజుల పాటు వీళ్ళు ఉంచే విధంగా చేయబోతున్నారని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా గ్రూప్ 1 రిజల్ట్స్కి ఒక రకంగా మార్గదర్శకాలన్నీ కూడా రిలీజ్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం, మరి వీళ్ళు చెప్పినట్టుగా 10 రోజుల్లో అంటున్నారు, చూద్దాం మరి ఎప్పుడు వస్తుంది అన్నది. సో ఓవరాల్గా అయితే రీకౌంటింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఇది కొంతమంది అభ్యర్థులకి డెఫినెట్గా యూస్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఏ విధంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకేమైనా కొత్త సిస్టమ్స్ అయినా యాడ్ చేస్తారా అనేది కూడా చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్.